ఉల్లిపాయలు మన పనసకాయలు తొక్కలు తీసేసి వాటిని కట్ చేసి పెడతాను. రెండు కలిపి మనం ఈ పనస పిక్కలు ఉన్నాయి కదా, ఈ పైన తొక్కలు అనేది తీసేసి జస్ట్ ఇది మాత్రం ఉల్లిపాయలు ఈ పనసకాయలు తొక్కలు తీసేసి పెడతాను. రెండు కలిపి శనగపిండి కొద్దిగా ఉప్పు కారం వేసుకొని పకోడీ చేసుకుందాం. శనగపిండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి ఏంటనుకున్నారు, పనసకాయ ముక్కలు. ఉల్లిపాయలు బోల్డ్ అని కట్ చేసుకున్నాం. మన ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అదే. మన ఉల్లిపాయలు కొద్దిగా శనగపిండి కానీ బియ్యపిండి మైదాపిండి మొత్తం అన్నీ కొద్దిగా చాలా కొద్దిగా వాటర్ వేసి కలిపేసుకుందాం. పకోడీకి నేను కరివేపాకు, ఇదేంటో మునగాకు, రెండు ఆకులు నేను ప్రస్తుతానికి బాగా వాడుతున్నాను. కొద్దిగా చాలా కొద్దిగా వాటర్ వేసి కలిపేసుకుందాం. అండ్ ఉప్పు కారం ఆబ్వియస్లీ, మనం పసుపు కారం, చిల్లీస్ వేస్తే అంత ఎక్కువ కారం అక్కర్లా, కారం అండ్ సాల్ట్ తగినంత వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం. మనం ఉల్లిపాయలు అవి ఆయిల్ అనేది ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం. ఫస్ట్ ఎలా పట్టాలో వేసేద్దాం, పకోడీ ఎలా వస్తే చూద్దాం. దాన్ని బట్టి చిన్నగా బాగా ఆయిల్ అవుతుంది కదా, మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకున్నాం. చాలా ఆయిల్ ఇలా దిమ్మ వేసుకున్నాం, పెట్టుకున్నాం. మంచి పకోడీ, చికెన్ పకోడీలో వచ్చింది కదా. ఇంత రస్ నేను తీసేస్తాను. ఇది మన పకోడీ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.